తిన్నూరు బిడ్డ తిన్నాక మాట్లాడదాం. పోయిందా ఎట్లా అమ్మ? ఇది సాంబారు అన్నం రెండే ఉంటాయి అమ్మ. మళ్ళా బేస్తారం నాడు వంకాయ ఆలుగడ్డ కూర పెరుగు పెడతాం. బేస్తారం నాడు పెరుగు వంకాయ కూర ఆలుగడ్డ పెరుగు రోజులమ్మా. మిగతా రోజులలో బుధవారం నాడు గుడ్లు, బుధవారం నాడు గుడ్లు గుడ్లు మళ్ళా బేస్తారం గుడ్లు, శుక్రవారం గుడ్లు. దానికి వస్తున్నామ్మా. శుక్రవారం గుడ్లు వారానికి 3 సార్లు పెడతాం సార్ గుడ్లు. ఎక్స్ ఎన్ని రోజుల నుంచి పెడతలే బాబు? ఫిబ్రవరి పెడతలేదా? ఇంతవరకు పెట్టలేదా? లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. పోయిన వారం పెట్టినామన్నారు కదా వాళ్ళు. పెట్టిర్రా? ఎన్ని రోజుల నుంచి పెడతలే? నీ పేరు బేట? భరత్ కుమార్. నువ్వు భరత్ కుమార్ కాబట్టి నిజం చెప్పినావు. ఒక రోజు కూరగాయలు, ఒక రోజు దోసకాయ కూర, పప్పు దోసకాయ కూర. ఓన్లీ సాంబారేనా? ఇట్లా స్మెల్ వస్తుంది, ఇంకా పురుగులు వస్తున్నాయి, రాయలు గీడ వస్తున్నాయి, తినబుద్ధి కావట్లేదు. అందుకని ఎక్కువ మంది ఇక్కడ తింటలేరు. అందుకని నేను బాక్సులు తింటలేరు ఎవరు. కూర మొత్తం నీళ్ళు ఉన్నట్టే ఉంటది. నీళ్ళు ఉన్నట్టే ఉంటది అంటే అన్నంలో వాసన వస్తుంది. అన్నంలో వాసన వస్తుంది, పురుగులు వస్తాయి, తినబుద్ధి కాదు. తింటుంటే రాయలు గిట్లా వస్తాయి. అప్పుడప్పుడు రాయలు గిట్లా వస్తాయి తింటుంటే. వస్తున్నాయి మళ్ళీ పురుగులు గిట్ట వస్తున్నాయి. నిజమేనా? నిజమేనా? గుడ్లు అయితే ఏం పెడతలేరు. ఇప్పుడు మీకు కోడిగుడ్లకు పైసలు వస్తున్నాయి అమ్మా? నువ్వు ఇట్రా, నువ్వు ఆగు, నీ దానికి వస్తా ఆగు. అసలు ఒక్క పైసా వస్తలేదు సార్. మాకు నెల జీతాలు కూడా పడతలేదు. లైన్ లో ఉండరు బయట, అందరు లైన్ లో ఉండరు. చాలా కష్టం అవుతుంది. వడ్డీలకు పెట్టి వడ్డీలకు కడుతున్నాం. ఇప్పుడు వడ్డీలకు మిగులుతలేవు, మాకేం మిగులుతలేవు. ఇప్పుడు మరి సన్న బియ్యం పంపిస్తున్నా అని చెప్పారు కదా అమ్మా. ఇది ఈ బియ్యమే సార్. సన్న బియ్యం పంపిస్తున్నా అని చెప్పినా ఇవి కూడా 4-5 సార్లకు అడుగుతేనే మంచిగా ఉంటుంది. అది తీసి పెట్టు. ఇది సన్న బియ్యం అంట. ప్రజలారా చూడండి, మన ఊరు మన బడి అని చెప్పేసి అంటారు. ఇది సన్న బియ్యం అంట. ఈ సన్న బియ్యం అంట. మరి ఈ అన్నం వండితే కుక్కలు తిన్నట్టు నెక్కలకి ఈ రోజులలో సన్న బియ్యం పెడతారు. మరి ఇలాంటి రోజుల్లో మన ఊరు మన బడి అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి భోజనం పెడితే టిఫిన్లు తెచ్చుకోకపోతే ఇంటికాడికి వెళ్ళి ఇంకేం తెచ్చుకుంటారు? ఇంట్లో నుండి టిఫిన్లు ఎందుకు కట్టిస్తున్నారు అంటే ఈ అన్నము తినలేకపోతున్నారు అని తల్లిదండ్రులకు బాధ కలిగి టిఫిన్లు పంపిస్తున్నారు. ఇదే అన్నము సరిగా ఉంటే మరి ఎవరు టిఫిన్ తెచ్చుకోరు కదా. కొంచెం ఆలోచించండి నాయకులారా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం అన్నం చూసి మరి గవర్నమెంట్ యొక్క బడిలకు అందరికీ సన్నబియ్యం పంపించాలని సైన్యూస్ ద్వారా వేడుకుంటున్నాము. చూడండి ప్రజలారా, ఇది అన్నం పిల్లలు తినేది. మరి ఎలా తింటారో మరి ఆ దేవునికి తెలవాలి. నా పేరు మంగమ్మ, ఓల్డ్ నెడ్మెట్ హై స్కూల్ జెడ్పీఎస్ఎస్. ఇందులో మేము చేయబట్టి కనీసం 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి మీరు అన్నం వండి పెడతారు? వండి పెడుతున్నాము. ఈ ముఖ్యమంత్రి సార్, పాత ముఖ్యమంత్రి సార్ ఉన్నప్పటి నుంచే బిల్లులు కొంచెం ఎటమాట 5 నెలలు నుంచి వస్తలేవని తెలుసు మాకు. అక్టోబర్ నవంబర్ నుంచి అక్టోబర్ కదా సార్, సెప్టెంబర్ నుంచి వస్తలేవు. సెప్టెంబర్ నుంచి 4 నెలలు పాత ముఖ్యమంత్రి సార్ ఇవ్వాలి. జీతాలు కూడా 2000 పెంచినప్పుడు అవి కూడా 5 నెలలు రావాలి బిల్లులు. ఈ ముఖ్యమంత్రి సార్ వచ్చిన 3 నెలలు అవుతుంది. ఈయన కూడా ఇప్పటి వరకు వెయ్యలేదు. దయచేసి మా బిల్లులు వచ్చేటట్టే చూడండి సార్. మళ్ళీ పాత మెను ఒక పప్పు వచ్చి 200 కిలో ఉంది సార్. పాత మెను కాకుండా కొంచెం కొత్తది కూడా పెంచితే మాకు ఏమన్నా ఉంటే సార్. ఏం మిగులుతలేవు చేసినా కూడా మాకు మా గురించి కూడా ఆలోచించు సార్. మాకు కొంచెం మెను ఛార్జ్ పెంచితే పిల్లలకు కూడా మేము మంచిగా పెట్టగలుగుతాము.
అమ్మ ఒక చిన్న మాట, మీకు బిల్లులు రావడం లేదు, చాలా కరెక్ట్ చెప్పారు. ఇది మాత్రం అందరి దృష్టిలో ఉంది. మరియు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో బిల్లులు రాకపోతే మరి పిల్లలకు కూడా భోజనం పెట్టడానికి చాలా కష్టకాలంగా ఉంటదని తెలుసు. మరి ఏది లేకుండానే మీరు పని చేసుకుంటూ పెడుతున్నారంటే మీరు ఇంట్లోకి వెళ్ళి అయితే తెచ్చి పెట్టలేరు. వీలైనంత వరకు మీరు అప్పులు తేవడం జరుగుతుందని తెలుసు. మేము గిట్ట 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకొకటి అమ్మా, మీకు ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. చెప్పండి సార్. మీరు పిల్లలకు 3 నెలల నుంచి 2 నెలల నుంచి గుడ్లు పెట్టడం లేదు, నెల నుంచి పెడతలేం సార్ మేము. ఇంత 3 నెలల నుంచి నా ప్రశ్న కంప్లీట్ గాని. 2 నెలల నుంచి మీరు గుడ్లు పెడతలేరంట. ఆ 2 నెలల నుంచి గిట్ట మరి ఒకటే సాంబార్ పోస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చిందమ్మా. కాదు సార్, ఒక నెల నుంచి పెడతలేం. ఫిబ్రవరి నుంచి పెడతలేం సార్ మేము. వారంలో 3 సార్లు గుడ్డు పెట్టాలి, కానీ అది 2 గుడ్లకే ఇస్తుండే. ఒక ఎక్స్ట్రా గుడ్డ ఇంకా మేమే పెట్టుకుంటున్నాం పైసలు. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు సేవ అంగన్వాడీ చేయడానికి వచ్చేసి ఉల్టా పెట్టుకుంటున్నారు. అవును సార్, మరి అంగన్వాడి పంపించినట్టు పంపితే మాకేం సార్, ఎన్నంటే అన్ని ఉడకబెట్టి పెడతాం. అంగన్వాడి పంపించినట్టు మాకు కూడా ఇప్పుడు పంపిరు. అప్పుడు కూడా అట్టనే అన్నాం పాత ముఖ్యమంత్రి సార్. ఇప్పుడు అంగన్వాడి పంపించినట్టు మాకు కూడా గుడ్డు సప్లై చేస్తారు, పెడతాము. ఇప్పుడు ఇలా 800 మంది ఉన్నారు. ఇప్పుడు రాగి జావ పంపిస్తుంది సార్. రాగి జావకు ఏం మాకు హెల్పర్ గానీ ఏది గానీ వారంలో 3 సార్లు రాగి జావ చేస్తున్నాము. దానికి గ్యాస్ ఇస్తేనే వస్తుంది సార్, మేము చేస్తలేము. అన్నం పెడుతురు, రాగి జావ రెండు రాగి జావ పెడుతున్నాము. కూర ఇప్పుడు మంగళవారం రోజు కూరకు బదులు ఆకుకూర చేసి పెడుతున్నాము. బేసారము, అన్నము, ఆలుగడ్డ కూర చేసి పచ్చి పులుసు చేస్తాము, ఇంకోటి పెరిగిస్తాము. ఇక మిగతా గుడ్లు పెట్టిన రోజు అల్లా సోరకాయలు గాని మునక్కాయ గాని అవోటి వేస్తాం సార్ మేము. మరి ఇప్పుడు 4 నెలల నుంచి మీకు బిల్లులు రాకపోతే 4 సార్, ఇప్పుడు ఈ నెల మార్చి నెలతోటి 7 నెలలు. అధ్యక్ష, పోయిన నెల ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ఇప్పటికీ అవ్వలేదు. గవర్నమెంట్ నడుపుతున్నాడు అనే స్పృహ ఉందా, లేక ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటున్నాడా? అధ్యక్ష, బడ్జెట్ ఎలా తయారు చేయాలో అర్థం కావట్లేదా? పోనీ ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కాలో అది తెలియట్లేదా? 2 నెలల నుంచి బిల్లులు రాకపోతే మరి మీరు ఎందుకు చేస్తారమ్మా వంటలు ఇక్కడ? అదే కదా సార్, మేము అంటే ఆ బిల్లు రావడానికి చేస్తారా లేకపోతే అట్లానే కదా సార్. ఈ సార్ వాళ్ళు కూడా మీరు లేకుంటే పక్కకు జరుగురు అంటారు సార్. ఇప్పుడు కూడా అదే అంటారు, మీరు గుడ్డు పెడతలేరు అంటే మా బిల్లులు మొత్తం అడిగిరు సార్. ఇచ్చినాక మేము ఎందుకు పెట్టామో చూస్తాము. ఇప్పుడు ఈ పప్పు కేడ తేవాలి అప్పులు, ఆ గుడ్ల కేడ తేవాలి. గుడ్లు ఫస్ట్ మేము పెట్టినాక తర్వాత అలాగే బిల్లు చేసి పంపిస్తారు. ఇప్పుడు అది కూడా 6 నెలల బిల్లు రావాలి గుడ్లది. మీ పేరమ్మా? మంగమ్మ. చూడండి ప్రజలారా, గవర్నమెంట్ వాళ్ళు గిట్ట చాలా అబ్జర్వ్ చేయాలి. మరి మంగమ్మ గారు చెప్పిన మాటలు ఇది నిజమే. కాకపోతే యావత్ తెలంగాణలో గుడ్లకు మాత్రం డబ్బులు రాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పెట్టే తిండి మరి కుక్కలు గిట్ట తినయి. మరి కుక్కలు తినాలన్నా గానీ దానికి మంచి ఫుడ్ తీసుకుపోయి పెడుతున్నారు. అలాంటి ఫుడ్ గిట్ట ఇక్కడ కుక్కలు తినే తిండి కంటే అధ్వానంగా ఉంది. మరి పిల్లలు తింటలేరు, మన ఊరు మన బడిలో పిల్లలు తింటలేరు. ఓసీ పిల్లలైనా వీళ్ళు మాదిగోళ్ళ మాలోళ్ళ కాపోడా అని చెప్పేసి ఇలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు గవర్నమెంట్ లో. మరి ఇలాంటి సమస్యలకు ఒకటే పరిష్కారం, సన్న బియ్యం పెట్టేసి శుభ్రంగా ఎవరైనా సరే శుభ్రంగా ఉంచితే ప్రతి ఒక్క పిల్లగాడు ఇక్కడ తినడం జరుగుతుంది. తినడం అంటే మరి నీట్ గా ఉంటేనే తింటారు, ఇంట్లో నీట్ గా ఉంటారు. మరి కొందరు అన్నారు కొన్ని గతంలో వాళ్ళు పటేళ్ల పిల్లలు, వీళ్ళు బ్రాహ్మణ్స్ పిల్లలు, వీళ్ళు కోమండ్ పిల్లలు, వీళ్ళు తింటలేరు అన్నారు. ఇక్కడ మాత్రము నిజాయితీగా నిమ్మలంగా అందరు తినాలంటే ఇక్కడ సౌకర్యం అందరికీ సరిగా జరగాలి. ఇక్కడ బియ్యం ఇప్పుడు చూసాము, ఇంతకు ముందు చూసాము, అది ఒక కోపన్ బియ్యం లాంటి కోపన్ కంటే అధ్వానంగా ఉంది. మరి పిల్లలకు తింటే ఎలా అరుగుతుంది? అది నూకల బియ్యం కంటే అధ్వానంగా ఉంది. ఒకసారి మీకు కూడా మరి మళ్ళీ పరీక్ష పెట్టేసి మీకు చూపెడతాను. ఆ అన్నం ఏ రీతిలో ఉందో మీ కళ్ళ ముందర తీసుకొస్తాను.